ఇదిగో మనకి ఈ బాయిలర్ కోళ్ళకి పెద్ద తేడా లేదనిపిస్తుంది. ఇవి కూడా చూడు చాలా మంచి కంఫర్ట్ జోన్ లో ఉంటాయి. మంచి షెల్టర్ ఉంటుంది. టయానికి మేత వేస్తారు, టయానికి వాటర్ పెడతారు. ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే వెంటనే మెడిసిన్ ఇచ్చేస్తారు. కాకపోతే 35-40 రోజులు అవ్వగానే కోసుకొని తినేస్తారు. అదే నాటుకోడి చూడండి, మనం ఎంత ట్రై చేసినా అంత ఈజీగా దొరకదు. కానీ అది డే 1 పుట్టిన దగ్గర నుంచి స్ట్రగుల్స్ లో ఉంటుంది. పాములకి, కుక్కలకి, చుట్టుపక్కల వచ్చే గద్దలకి అన్నిటికీ అది భయపడుతూ జాగ్రత్తగా వాటికి దొరకకుండా పెరగాలి. అంటే డే 1 నుంచి స్ట్రగుల్లో ఉంటుంది. మనం కూడా ఒకే కంపెనీలో ఒకే టెక్నాలజీ ఒకే స్కిల్ మీద సంవత్సరాల తరబడి పనిచేసేసి సడన్ గా ఏ వల్ల లే ఆఫ్ జరిగినప్పుడు ఆ లే ఆఫ్ వల్ల జాబ్ పోయింది, ఆ కంపెనీ వాడిని సరిగ్గా చూసుకోలేదు, కంపెనీ వాడి నుంచి నన్ను జాబ్ తీసేసాడని చెప్పి అనుకుంటాం. కానీ రియాలిటీ ఏంటంటే వాడికి అవసరం ఉన్నంత కాలం ఏ కంపెనీ వాడైనా చూసుకుంటాడు. అదే నాటుకోడికి ఆడికి ఎవ్వడు మేత పెట్టాడు. అదే కష్టపడుతుంది, అదే వెతుకుతుంది, అదే ట్రై చేస్తుంది, కింద మీద పడి బతుకుతుంది. మనం కూడా ఎప్పటికప్పుడు టెక్నాలజీ మనం సెర్చ్ చేసుకోవాలి, రీసెర్చ్ చేయాలి మార్కెట్ మీద. మనం నెక్స్ట్ ఎలా బతకాలో నేర్చుకోవాలి. ఎప్పటికప్పుడు అప్డేటెడ్ స్కిల్స్ ఉంటే మనం లే ఆఫ్ లో పోకుండా ఉంటాం. అది కూడా కూర అవుతుంది కాదంటే, కానీ దాన్ని కాస్ట్లీ కూర అవుతుంది. ఇది మాత్రం మనకి ఈజీగా దొరికేస్తుంది. సో మీరు ఒక నాటుకోడిలాగా ఉండాలనుకుంటున్నారా, లేదంటే ఏదో బ్రాయిలర్ కోడిలాగా ఉండాలనుకున్నది డిసిషన్ మందే. సో ఎప్పుడైనా కష్టపడి స్ట్రగుల్ అవుతూ జాగ్రత్తగా ఉంటే లాంగ్ లైఫ్ ఉంటుంది. అలా కాకుండా చాలా కంఫర్ట్ జోన్ లో ఉన్నామంటే సో వెరీ సూన్ మన లైఫ్ ఎండ్ అయిపోతుంది.